అమర్నాథ్ యాత్ర 2026 ప్రారంభానికి ముందే ఇద్దరు భక్తులు తమ అసాధారణ భక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. జితేన్ రాజ్పుత్, అమిత్ రాజ్పుత్ అనే ఇద్దరు వ్యక్తులు పవిత్ర అమర్నాథ్ గుహను చేరుకోవడానికి ఏకంగా 1700 కిలోమీటర్ల దండవత్ యాత్ర చేపట్టారు. అంటే ప్రతి అడుగును నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తూ శరీరాన్ని చాపలా పరుస్తూ వారు ముందుకు సాగుతున్నారు. సామాన్యంగా నడిచి వెళ్లడమే కష్టమైన ఈ దారిలో ఇలా దండ ప్రమాణం చేస్తూ వెళ్లడం వారి పట్టుదలకు నిదర్శనం. जी, मेरा नाम है अमित राजपूत और मैं उत्तर प्रदेश महोबा का रहने वाला हूँ और दंडवत यात्रा कर रहा हूँ मैं मध्य प्रदेश डबरा से। मेरे साथ नयन भाई हैं जो पैदल चलकर मेरा सहयोग कर रहे हैं और यात्रा का मेन उद्देश्य हमारा हिंदू सनातन धर्म का प्रचार करना और गौ माता को राष्ट्र माता का दर्जा मिले इसी संकल्प को लेकर हम लोग। నా పేరు అమిత్ రాజ్పుత్. నేను ఉత్తరప్రదేశ్లోని మహోబా నివాసిని. నేను మధ్యప్రదేశ్లోని దబ్రా నుండి సాష్టాంగ నమస్కారం చేస్తూ యాత్ర చేస్తున్నాను. నాతో పాటు నయన్ భాయ్ ఉన్నారు. ఆయన నడుస్తూ నాకు సహకరిస్తున్నారు. ఈ యాత్ర యొక్క ప్రధాన లక్ష్యం హిందూ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం, గోమాతకు రాష్ట్రమాత హోదా దక్కాలని కోరుకోవడం. జూలై 3 నుండి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతోంది. భక్తులందరూ తమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని మెడికల్ చెకప్ పూర్తి చేసుకుని अमरनाथ दर्शनाనికి రావాలని కోరుతున్నాను. बैंक में या किसी ऑनलाइन की दुकान पर से अपना रजिस्ट्रेशन बनवा सकता है। बाबा के दर्शन के लिए आए सभी श्रद्धालुओं से हम लोग यही कहना चाहते हैं और बाबा भोलेनाथ से यही अर्जी लगाएं कि हम सभी श्रद्धालुओं को, सभी भक्तों को अपने दरबार पर एक बार जरूर बुलाएं। ఈ సుదీర్ఘ ప్రయాణం నిన్న మొన్న మొదలైంది కాదు. వీరు తమ యాత్రను గతేడాది జూలై 23న ప్రారంభించారు. ఎండలు, వానలు, చలి అని చూడకుండా దాదాపు 10 నెలలుగా సాగుతున్న వీరి ప్రయాణం ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లా చంద్రకోట్ ప్రాంతానికి చేరుకుంది. దారి పొడవునా స్థానిక ప్రజలు వీరి భక్తిని చూసి నీరాజనాలు పలుకుతున్నారు. ఇంతటి కఠినమైన మార్గాన్ని ఎంచుకోవడం వెనుక కేవలం లోక కళ్యాణం మరియు శివునిపై ఉన్న అపారమైన ప్రేమే కారణమని వారు చెబుతున్నారు. मेरा नाम जीतन राजपूत है और मैं जिला छतरपुर मध्य प्रदेश से चलकर बाबा अमरनाथ की दंडवत यात्रा कर रहा हूँ। నా పేరు జితిన్ రాజ్పుత్. నేను మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా నుండి వస్తున్నాను. నేను స్టార్ట్ చేసి 10 నెలలవుతోంది. అమర్నాథ్ స్వామిని దర్శించుకోవాలన్నదే నా మనసులోని కోరిక. మేము నలుగురం కలిసి ఈ యాత్రకు ప్లాన్ చేశాం. అందులో ఇద్దరు దండవతి యాత్ర చేస్తుంటే మరో ఇద్దరు మాకు సహకరిస్తున్నారు. అమర్నాథ్ పిలుపు మేరకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. జూలై 23న ఈ యాత్ర ప్రారంభించాను. దారిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజల ప్రేమ మరియు సహకారం చాలా లభించింది. నా మనసులో ఎలాంటి భయం లేదు. అంతా ఆ భోలేనాథ్ చూసుకుంటాడని నమ్మి బయలుదేరాను. मन में कोई भय नहीं है। मैं तो बाबा भोलेनाथ के उन्हीं के उससे निकला था कि जो होगा भोलेनाथ के ऊपर है, उनको जैसा। ప్రస్తుతం చంద్రకోట్ చేరుకున్న ఈ భక్తులు మరికొన్ని రోజుల్లో అమర్నాథ్ మంచులింగాన్ని దర్శించుకోనున్నారు. సుమారు 1700 కిలోమీటర్ల దూరాన్ని ఇలా సాష్టాంగ నమస్కారాలతో పూర్తి చేయడం అనేది ఆధునిక కాలంలో ఒక అద్భుతమని చెప్పాలి. వీరి రాకతో స్థానిక ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. యాత్ర సజావుగా సాగాలని, బాబా అమర్నాథ్ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వారు తమ యాత్రను కొనసాగిస్తున్నారు.